అడుగుడి మీకు ఇవ్వబడును. దేవునిని ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు ఇస్తాడు అని ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే ఆ మాట అన్నది దేవాది దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నటువంటి మాట సృష్టికర్త అన్నటువంటి మాట. దేవుడు వాగ్దానం చేసినప్పుడు దానిని నెరవేర్చగలడు. నీవు చేసే ప్రార్థన, నీవు అడిగే ప్రతి వాటిని కూడా దేవుడు ఆలకిస్తాడు. నీ మొరను దేవుడు ఆలకిస్తాడు. నీవు ఏదైతే అడుగుతున్నావో దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే దేవుడు ముందుగా నీతో ఈ మాట మాట్లాడి ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడునని దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసి దానిని నెరవేర్చగలిగే శక్తి కలిగినటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మీరు అడిగినప్పుడు ముందు మీరు నమ్మాలి. మీకు ఇయ్యబడును అని మీరు నమ్మాలి. మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీరు పొందుకుంటారు అని మీరు నమ్మాలి. మొట్టమొదట మీరు నమ్మిన తర్వాత ప్రభువుని అడగడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్యము శాశ్వతము. దేవుని వాక్యమును నమ్మిన వారు ఎన్నడూ మోసపోరు, ఎన్నడూ నిరాశ చెందారు. ఎందుకంటే ఆ మాట అన్నది దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి ప్రభువు, నిత్యుడవు తండ్రి, సజీవుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన నీతో చెప్పి ఉన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. ఎంత గొప్ప మాట అది! ఏ రోజైనా ఈ వాక్యమును చదివి నీవు సంతోషపడ్డావా? ఏ రోజైనా ఈ వాక్యమును చదివి నీవు ఆనందించావా? ఎప్పుడైనా ఈ వాక్యమును విన్నప్పుడు నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, నాకంటూ ఒక ప్రభువు ఉన్నాడు, ఆయన నాకు మాటిచ్చాడు, మాట తప్పని దేవుడు నాకున్నాడు అని ఏ రోజైనా నీవు నమ్మావా? ఒక్కసారి ప్రశ్న మీరు వేసుకోండి. ఒకవేళ ఇంతవరకు మీరు నమ్మకుండా ప్రార్థన చేసి ఉన్నట్లయితే, ప్రియమైన వారులారా, దేవుని ప్రజలారా, విశ్వాసులారా, ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీరు ఏమైతే అడుగుతున్నారో వాటిని దయచేయగల శక్తి కలిగినటువంటి సజీవుడైన దేవాది దేవుడని మీరు నమ్మి మీరు అడగండి. అడిగితే ఆయన మీకు దయచేయగలడు. ఆయన ఆ గొప్ప శక్తిని కలిగినటువంటి వాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకిస్తాడు? నా ప్రార్థన ఆలకించేటువంటి అర్హత నాకుందా? ప్రియమైన వారులారా, మీ అర్హతను బట్టి కానీ దేవుడు ఎప్పుడు ఆలోచన చేయడు. నీవు అడిగావు కనుక దేవుడు నీకు దయచేస్తాడు. ఆ వాక్యమును నమ్మావు కనుక దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు వాక్యమే ఉన్నాడు కనుక ఆ వాక్యమును నీవు పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి వాక్యము పట్టుకొని దేవుని అడిగినప్పుడు దేవుడు తన వాగ్దానమును నీ పట్ల జ్ఞాపకం చేసుకుంటాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నట్టు మాటని జ్ఞాపకం చేసుకొని ఆయన మాట తప్పని దేవుడు కనుక మీరు చేసేటువంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.